ఈరోజు మీకు ఓ తీపి కబురు. అదేనండి, చెరక బెల్లం తయారీ. స్వచ్ఛమైన చెరక బెల్లం తయారీ చూద్దాం రండి. ఒకప్పుడు గోదావరి జిల్లాల్లో విరివిగా చెరుకు సాగుబడి ఉండేది. కాలక్రమంలో చెరుకు దిగుబడి బాగా తగ్గిపోయి చెరక బెల్లంకు బాగా డిమాండ్ ఉన్న తయారీ మాత్రం లేదు. కోనసీమలో గన్నవరం, కొత్తపేట, రావులపాలెం, పశ్చిమ గోదావరిలో ఏలూరు, తాడేపల్లిగూడెం, పాలకొల్లు, తణుకు పరిసర ప్రాంతాల్లో చెరక బెల్లం తయారీ జరిగేది. చెరుకు దిగుబడి తగ్గిపోయాక చాలా కొద్దిమంది మాత్రమే చెరుకు బెల్లం తయారు చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు దగ్గర కానూరు శివారులో ఈ చెరకు బెల్లం తయారీ ఉంది. చెరుకు గడలను యంత్రాల సహాయంతో చెరుకు రసం తీస్తారు. ఈ చెరుకు రసం క్రింద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ట్యాంకులోనికి వడగట్టబడుతుంది. ఇలా వడగట్టిన చెరుకు రసాన్ని బెల్లం తయారీకి ఉపయోగించే పెద్ద పెద్ద గిన్నెల్లో మోటార్ల సహాయంతో పోస్తారు. దీన్ని మరిగించడానికి చెరకు పిప్పిని ఉపయోగించి సుమారు 2 గంటలు మరిగించిన తర్వాత బెల్లం తయారీలో ముందుగా చెరుకు పానకం వస్తుంది. అంటే పానకం కావాల్సిన వారు ఇలా మరిగిన పానకాన్ని వేరుగా తీస్తారు. ఇలా పానకం తరువాత దశలో చిక్కబడుతుంది. స్వచ్ఛమైన సేంద్రియ బెల్లం తయారీలో ఏ విధమైన కెమికల్స్, రంగులు కలపరు. ఇలా పానకం చిక్కబడిన తర్వాత కొద్దిగా పసుపు రంగులోకి రావటం గమనించవచ్చు. ఈ పెద్ద పాత్రను క్రిందకి దించి కొద్దిసేపు చల్లార్చుతూ గట్టిపడేలా చేస్తారు.
మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పటికైనా సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. దీని ద్వారా మా ఛానల్లో వచ్చిన లేటెస్ట్ వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా పొందగలుగుతారు. తర్వాత బెల్లం తయారీకి ఉపయోగించే దిమ్మల గిన్నెలను సిద్ధం చేసి అందులో బెల్లం కొంచెం వేడిగా ఉన్నప్పుడే అచ్చులో పోస్తారు. ఇక్కడ మనం చూసే గిన్నెలు 1 కేజీ బరువు వస్తాయి. 1/2 కేజీ చిన్న అచ్చులు కూడా తయారు చేస్తున్నారు. పసుపు రంగులో ఉన్న బెల్లం మంచి వాసనతో కమ్మగా భలేగా ఉన్నాయండి. కావేస్తారండి దాన్ని అటుకే కావేసినట్టు దానికి పొగ పెడతారట. మూడు సార్లు కట్టాలి, 3 సార్లు ఉడిపోతావు పట్ట మీద రింగి. రేగొట్టు మళ్ళీ అమ్మ పుట్టినాకో నేనే పెట్టాను ఖాళీగా ఉంటుంది. స్వచ్ఛమైన బెల్లం కావాలనుకునేవారు తణుకు దగ్గర కానూరు రోడ్డు శివారులో ఉన్న ఈ బెల్లం తయారీ వద్ద సేంద్రియ బెల్లం పానకం అమ్ముతున్నారు. మరి మీరు కూడా వెళ్ళి రుచి చూడండి. మంచి ఆరోగ్యం కోసం స్వచ్ఛమైన చెరకు బెల్లాన్ని వాడతాం. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.